పేరు? నా పేరు సొనలతమ్మ. స్వర్ణలత గారు చెప్పండి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో ఏ పార్టీ వాళ్ళు వస్తే మనకి బాగుంటుంది అని అనుకుంటున్నారు ఇక్కడ? పార్టీతో సంబంధం ఏముంది, చేసేవాళ్ళు ఎవరైనా సరే ఎవరు చేసినా పర్వాలేదు. మాకైతే బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మా ఏరియా మాది ఇక్కడ కాదు, సఫిల్ కూడా. ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పండి. మాకు సరైన రోడ్స్ లేవు. నెక్స్ట్ వచ్చేసి దాన్ని ఏమంటారు, శానిటైజేషన్ సరిగ్గా ఉండదు. మున్సిపాలిటీ ఇది వాళ్ళు వచ్చి క్లీన్ చేయటం అది నీట్గా ఉండదు. నెక్స్ట్ వచ్చేసి దోమల బెడద కనీసం అది దాన్ని ఏమంటారు స్ప్రే చల్లటం అది కనీసం వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఉంటుందేమో అనుకుంటే ఏమీ ఉండదు. విపరీతమైన దోమల పట్ట మంత్లీ వన్స్ కూడా ఉండదు. అలాంటివి సో మెనీ ప్రాబ్లమ్స్ చెప్తూ పోతే, కాకపోతే ఏంటంటే వాటి మీద దృష్టి పెడితే బాగుంటుంది. రోడ్లన్నీ రోజు తవ్వుతారు, అవి సరిగ్గా ఇచ్చేయరు. దాన్ని ఏమంటారు, మా రోడ్డు మొన్న వేసినట్టే వేశారు, మొత్తం అంతా గుంటలు. ఇప్పుడు లేటెస్ట్గా కొత్తగా ఏం చేస్తున్నారు, ఎక్కడైతే డ్రైనేజ్ సిస్టమ్ కోసం తవ్వారో ఆ మాత్రమే వేస్తున్నారు, ప్యాచప్ ఫుల్గా వేయకుండా. అలా బోలెడని ఉన్నాయి ప్రాబ్లమ్స్. మరి ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవ్వాలంటే ఎలాంటి రాజకీయ నాయకుడు వస్తే బాగుంటుంది? వచ్చినా పర్వాలేదు, వాళ్ళకి మేము వేసేవాళ్ళు వస్తే చాలు. మేము ఓటు ఎవరికి వేస్తున్నాం అన్నది అప్పుడు చెప్తాము. 6 గ్యారెంటీ పథకాలు వచ్చాయి కదా, మరి అది మీ వరకు వచ్చిన పథకం ఏంటి? మాకేం పర్వాలేదు, మాకేం వస్తాయమ్మా. మేము ఫ్రీ బస్ కదా, మేము బ్యాక్గ్రౌండ్ ఆర్మీ వాళ్ళం. మేము బస్సు ఎక్కినప్పుడు మా ఆధార్ కార్డు మర్చిపోతాం, అందుకని డబ్బులు ఇచ్చి ఎక్కుతాం. మర్చిపోకుండా వెళ్ళలేదా ఇప్పుడు? మొన్న ఫస్ట్ టైం ఎక్కాను. ఎక్కినప్పుడు వెంటనే ఆధార్ కార్డు ఉందా అంటే ఫోన్లో ఉన్నది పనిచేస్తుందంటే పనిచేయదు, హ్యాండ్ కావాలన్నారు. చక్కగా 20 రూపాయలు ఇచ్చి మెట్టుగూడలో దిగాను. అది మరి సెంట్రల్లో బీజేపీకి పోటీగా మన కాంగ్రెస్ రాహుల్ గాంధీ వస్తున్నారు. మరి ఆ ఇద్దరిలో ఎవరు రావాలి ఈసారి? మరి ఇన్ని ఇయర్స్ నుంచి మోదీ గారే పాలిస్తున్నారు. కట్టర్ బీజేపీ వాళ్ళమమ్మ, అది మాత్రం టు బీ ఫ్రాంక్ చెప్పగలం. మోడీ గారికి మేము డై హార్ట్ ఫ్యాన్స్. ఓకే ఓకే, సూపర్. ఎందుకు అంటే బ్రాండ్ కోసం మీరు ఫ్యాన్స్. ఆయన నుంచి మేము లబ్ధి పొందింది ఏముందా ఏం లేదో తెలియదు, కానీ సెకండ్ టైం ఆయన ఓత్ తీసుకున్న వెంటనే మేము ఆర్మీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళం. మా అమ్మాయికి రిజర్వేషన్ అదే స్కాలర్షిప్ ఇచ్చారు. పిఎంవై స్కాలర్షిప్ వచ్చింది, అది వెంటనే పెరిగింది 27,000 36,000. అంటే ఎంత 27, అదొక 3, ఇదొక 9,000. సో మేము వీఆర్ సో హ్యాపీ. సో దట్స్ వై డై హార్ట్ ఫ్యాన్స్ అన్నమాట. డై హార్ట్ ఫ్యాన్స్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.